నమస్తే. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో కేటీఆర్ ఒకరు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల పట్లే ఈ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయని చెప్పి కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించి కేసీఆర్ని కలిశారట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి కేటీఆర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా నడుస్తుంది. ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు పోటీ చేయాలి, ఎవరిని బరిలో నిలబెట్టాలి అనే దాని మీద ప్రధానమైనటువంటి ఫోకస్గా చర్చ జరుగుతుంది. అయితే చాలామంది ముభావంగా ఉంటున్నారట. అంటే అవకాశం ఇచ్చినప్పటికీ దాన్ని సున్నితంగా తోసేస్తున్నారట. మేము పోటీ చెయ్యం, మాకు ఆసక్తి లేదు, గెలిచే పరిస్థితి కూడా లేదు అనే ఈ మూడు మాటలు చెప్పడం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తుంది. ప్రధానంగా ఎవరైతే సీనియర్లుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు వారు ఇక్కడ సమీక్షా సమావేశాలు జరుగుతుండగా వాటికి అటెండ్ కాకుండా హైదరాబాదులోనే ఓ హోటల్లో భేటీ అయి ఆ విషయం కేసీఆర్కి తెలవడం, కేసీఆర్ నందినగర్ నివాసానికి వారిని పిలిపించుకుని మాట్లాడితే ఈ అంశాలన్నీ ఆయన ముందు చెప్పారట. భవిష్యత్ కాలంలో ఇదే విధమైనటువంటి ఆలోచన పద్ధతి ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కు మనుగడ ఉండదు, రాజకీయంగా ఎలాంటి పురోగతి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మీరు నిర్ణయాలు తీసుకోండి, పద్ధతులు మార్చండి, మీరు వెళ్ళే విధానం కరెక్ట్ కాదు. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు సముచితమైనటువంటి న్యాయం జరగడం లేదు, ప్రాధాన్యత దక్కడం లేదు. ఇదండి కాన్సెప్ట్ మెయిన్. నిజంగా అలాగే ఉంది బీఆర్ఎస్లో. ఎందుకంటే ఆ నలుగురు చెప్పాలంతే, ఇంకెవరు చెప్పినా అక్కడ నడవదు. ఆ నలుగురు ఎవరో మనకు తెలుసు. కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్, కవిత, ఇంకొక 5వ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు, సంతోష్ కుమార్. వీళ్ళు నలుగురు ఐదుగురు తప్ప ఎంత సీనియర్ ఉన్నా సరే వాళ్ళ మాట మాత్రం చెల్లదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము పార్టీలో ఉండటం కూడా కష్టమే, కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పి కేసీఆర్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారట. ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది గులాబీ పార్టీలో. ఎందుకనంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం పార్లమెంటు స్థానాల్ని కనీసం 2-3 గెలుచుకోగలమా? గత ఎన్నికల్లో మందే పైచేయిగా ఉంది, కానీ ఈసారి అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైనా మాట్లాడుతుంటే కౌంటర్ ఇవ్వటంలో కూడా నాయకులు ఫెయిల్ అవుతున్నారు. అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వట్లా పార్టీలో. ఇలా అయితే ఎలా, మేము ఎలా కొనసాగాలి అనే ప్రశ్న లేవనెత్తారట. ఇప్పుడు దీని మీద ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి? ఇప్పటికే బీఆర్ఎస్లో వర్గ విభేదాలు, వివాదాలు, అంతర్గత కుమ్ములాటలు బాగా నడుస్తున్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? సీనియర్లు ఏ అంశాలను ప్రతిపాదించారో వాటిని సీరియస్గా తీసుకొని వాటి పరిష్కారం కోసం ఏమైనా గులాబీ బాస్ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. చాలా అంటే బీఆర్ఎస్లో వర్గాలుగా విడిపోయారు అనేది ఇప్పుడు ప్రచారం బాగా నడుస్తుంది.